విశ్వసనీయత ఒకవైపు, మోసం మరోవైపు. చాలా రోజులుగా ఎప్పుడు జనంలోకి వచ్చిన ఏపీ సీఎం జగన్ చెబుతున్న మాట ఇది. విశ్వసనీయత అనే నినాదంతో ముందుకెళ్తూ జనాన్ని ఓట్లు అభ్యర్థిస్తున్న ఆయన మీ ఇంటికి గత ప్రభుత్వ హయాంలో జరిగిన మంచి ఎంత, వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మంచి ఎంత అని బేరీజు వేసుకోవాలని సూచిస్తున్నారు. తమ హయాంలో మంచి జరిగిందనుకుంటేనే వైసీపీకి ఓటు వేయాలని స్పష్టం చేస్తున్నారు. అయితే విశ్వసనీయత కాదు, రాష్ట్రంలో వైసీపీ సర్కార్ విధ్వంసం సృష్టించిందంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రాన్ని కొన్నేళ్ల పాటు వెనక్కి తీసుకెళ్లారని, జగన్ పాలనలో ఆగడాలు పెరిగిపోయాయని ఆరోపిస్తున్నారు. ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారంటూ అంశాల వారీగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. అయితే ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం ఏపీలో సమ్మర్ హీట్ ని మించిన స్థాయిలో పొలిటికల్ వార్ ఉందన్న విషయం స్పష్టమవుతోంది. జగన్, చంద్రబాబు, పవన్ ఇలా ముగ్గురులో తలో దారిలో మా రూట్ సపరేట్ ఉన్న స్థాయిలో ఎన్నికల యాత్రలో బిజీగా ఉండగా ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికతో సిద్ధమయ్యారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్ సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతుంది. ఒకవైపున అన్ని పార్టీలు కూడా తమ అభ్యర్థులను ప్రకటించి పూర్తి స్థాయిలో కూడా బరిలోకి దిగుతున్నాయి. పార్టీలకు సంబంధించిన అధినేతలంతా కూడా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి ప్రచారం పైన దృష్టి సారించారు. దీంతో అన్ని పార్టీలకు సంబంధించిన అధ్యక్షులు, అగ్రనేతలు కూడా పూర్తి స్థాయిలో రోడ్లపైకే వచ్చారు. ఇక అధికార వైసీపీ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే మొత్తం అభ్యర్థుల ప్రకటనను పూర్తి చేసి మేమంతా సిద్ధమంటూ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇడుపులపాయ నుంచి ఆయన ప్రచారం మొదలైంది. ఇప్పటికి 8 రోజులుగా కూడా ఆయన పూర్తి స్థాయిలో ప్రజల మధ్యనే ఉంటూ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా వైసీపీకి సంబంధించిన కార్యకర్తలతో మమేకమవుతున్నారు. ఎక్కడికక్కడ పార్టీలో జాయినింగ్స్ ఉంటే బహిరంగ సభకు ముందు పార్టీలో జాయిన్ అయ్యే వాళ్ళందరినీ కూడా మాట్లాడి పార్టీలో జాయిన్ చేసుకుంటున్న పరిస్థితులు. అలాగే కొన్ని వర్గాల ప్రజలను ప్రత్యేకంగా కలిసి వారి సాధక బాధకాలను కూడా వినే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే వైసీపీకి సంబంధించి ఈసారి ఎన్నికల ప్రచారంలో ముందుగా ఉన్నారని చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఒక్కడిగానే ఈ ప్రచారం అంతా కూడా సాగుతుంది. ఆయన చుట్టూనే ఈ ప్రచారం అంతా కూడా సాగుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఉదయం అంతా ఆయన రోడ్డు షోలు నిర్వహిస్తున్నారు. సాయంత్రానికి బస చేసే ప్రాంతం దగ్గర పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ ప్రభుత్వ కార్యక్రమాలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే అంశాలపైన వారందరితో కూడా ముచ్చటిస్తున్నారు. ఆ తర్వాత ఆ ప్రదేశంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతున్నారు. ఈ విధంగా వైసీపీ అయితే పూర్తి స్థాయిలో ప్రచారంలో దూసుకుపోతుంది. ఇక ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ కూడా ఇంచుమించుగా అదే స్థాయిలో ప్రచారంలో దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రజాగళం పేరుతో 3 పార్టీలు బరిలోకి ఏకమైన తర్వాత మొదటి సభను చిలకలూరిపేట వద్ద నిర్వహించారు. ఈ సభకు ప్రధాని మోడీ కూడా హాజరయ్యారు. అలాగే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడుతో పాటుగా 3 పార్టీలకు సంబంధించిన నేతలు హాజరయ్యారు. అక్కడి నుంచి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అంతా కూడా పూర్తి చేశారు. 1-2 నియోజకవర్గాల్లో ఇంకా అభ్యర్థుల ఎంపిక పూర్తి కావాల్సి ఉన్నా కానీ టీడీపీ అధినేత అయితే పూర్తి స్థాయిలో రోడ్డుపైకి వచ్చారు. ఆయన ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆయన ప్రజాగళం పేరుతో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతిరోజు 3 నియోజకవర్గాల్లో పర్యటించే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఆయన తన పర్యటనలో భాగంగా అధికార పార్టీ పైన విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ప్రధానంగా ఈ 5 ఏళ్లలో వైసీపీ అరాచక పాలనే ప్రధాన ఎజెండాగా ఆయన ప్రజల్లోకి తీసుకువెళ్లి వాళ్ళకి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే తన పర్యటనలో భాగంగా వైసీపీ నుంచి ఏమన్నా జాయినింగ్స్ ఉంటే ఆ వ్యవహారాలు కూడా చూసుకుంటున్నారు. దాంతో పాటుగా 3 పార్టీలకు సంబంధించిన సమన్వయ వ్యవహారాలు, ఇతరితర వ్యవహారాలన్నీ కూడా చూసుకుంటూ తన ప్రచారాన్ని అయితే చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఈ నెల 2వ తేదీ నుంచి ప్రచారాన్ని మొదలు పెడతారని చెప్పి షెడ్యూల్ ను విడుదల చేశారు.
మొదటగా తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో 4 రోజుల షెడ్యూల్ ఇచ్చారు. అయితే ఆయన అనారోగ్యం పాలవటంతో ఈ షెడ్యూల్ మధ్యలోనే ఆగిపోయింది. ఈ షెడ్యూల్ ను తిరిగి రూపొందించి విడుదల చేస్తామని జనసేన పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. మొదటగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈస్ట్ వెస్ట్ గోదావరితో పాటుగా విశాఖ జిల్లాలో కూడా ఆయన పర్యటించాల్సి ఉంది. ప్రధానంగా జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఏ నియోజకవర్గాల్లో ఉన్నారో ఆ నియోజకవర్గాల్లో జనసేన అధినేత పర్యటించే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఆయన అస్వస్థతకు గురి కావడంతో తాత్కాలికంగా ఆయన పర్యటన అయితే వాయిదా పడిందని చెప్పుకోవచ్చు. ఇక మరో పార్టీ బీజేపీకి సంబంధించి మొత్తం కూడా పురంధరేశ్వరియే వ్యవహారాలు నడుపుతున్నారు. ఆవిడ కూడా ప్రస్తుతానికైతే బహిరంగ సభలు నిర్వహించినప్పటికీ కూడా ఆయా జిల్లాలకు వెళ్లి పార్టీ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికార వైసీపీ పార్టీ పైన విమర్శలను అయితే ఎక్కుపెడుతున్నారు. ఇక ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు సీఎం రమేష్ ముఖ్యంగా అనకాపల్లి ఎంపీ అభ్యర్థి అయితే అనకాపల్లి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఇక మరో పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఎస్ షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్ని రోజులైతే రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేపట్టారు. ఆ తర్వాత అవి ఒక్కసారిగా స్తబ్దుగా మారిపోయారు. తిరిగి 2 రోజుల క్రితం అభ్యర్థులను ప్రకటించిన తర్వాత అన్ని జిల్లాలు పర్యటిస్తామని చెప్పారు. ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన షెడ్యూల్ ఖరారు కాలేదు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ కూడా షెడ్యూల్ ఖరారు చేసి ఆ పార్టీ నేతలంతా కూడా ప్రజా క్షేత్రంలోకి వచ్చేందుకు ప్రణాళికలు అయితే రూపొందిస్తున్నారు. మొత్తానికైతే ఏపీ ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీలకు సంబంధించిన ముఖ్యమైన నేతలంతా కూడా రోడ్లపైనే తిరుగుతూ ప్రజలతో కలిసి తమకు ఓట్లు వేయాలని అభ్యర్థించే పనులు అయితే బిజీగా ఉన్నారు. కెమెరామెన్ సత్యతో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.